సో తెలంగాణలో రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు. అవును, కొత్త కార్డులు జారీ అయితే కాబోతుంది. తెలంగాణలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వాటిని స్క్రూనిటీ చేసింది. ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందని అంచనాకు కూడా వచ్చేసింది. రేషన్ కార్డు ప్రాతిపాదికన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉండటంతో ప్రతి నిర్ణయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో చాలామంది ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేశారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోవడంపై కూడా లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తమైంది. దీన్ని గుర్తించి కాంగ్రెస్ నేతలు కొత్త కార్డులు జారీకి అయితే నిర్ణయించారన్నమాట. సో ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు మనకి ఇక ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి వారికి అందించబోతున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు. కొత్తగా రేషన్ కార్డుల కోసం చూసేవారు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి.